అంటారు కదా. గాదినందనుడు విశ్వామిత్రుడు అంటే ఆ యొక్క బ్రహ్మచారి అయిన విశ్వామిత్రుడు. బ్రహ్మ ఋషి విశ్వామిత్రుడు నువ్వేనా? అవును. మరి ఆ చేతులు ఏంటిది? పూజ అవును. సరే, మరి ప్రతిరోజు మీరు అల్పాహార భోజనం పండ్లు ఫలాలు తింటారు. ఎక్కడికి పోతున్నారు? రామరామాయణ యజ్ఞం చేయక చాలా కాలం గంగానది తీరంలోకి వెళ్ళి నేను ఈ రామరామాయణ యజ్ఞం చేశాను కదా. ఓహో, చాలా కాలం పైన రామరామాయణ యజ్ఞం చేయక అదిగో కనబడుతున్నది గంగా నది కోటి పోయి మరి యజ్ఞం చేస్తావా? వెళ్ళండి. రామ 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 సీత రామ 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 సీత రావణ కేశవ కృష్ణ మురారి రావణ కేశవ కృష్ణ మురారి వాసుదేవ చౌరీ రామ వాసుదేవ చౌరీ రామ వాసుదేవ చౌరీ రామ వాసుదేవ చౌరీ రామ. జయ జయ రామ ఓ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ పవన రామ పటాభి రామ పవన రామ పటాభి రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామచంద్ర భగవానికి రావే శంభో పాలన చేయు రావే శంభో పాలన చేయు రావే శంభో పాలన చేయు రావే శంభో. జయ బలో శంకర శంకర పాప భయంకర శివ శంకర పాప భయంకర పాలన చేయు రావే శంభో పాలన చేయు రావే శంభో. రామచంద్ర భగవానికి అయోధ్యందు హరి పుట్టెనట పెరిగినట అయోధ్యందు హరి పుట్టెనట పెరిగినట అయోధ్యందు హరి పుట్టెనట పెరిగినట అయోధ్యందు హరి పుట్టెనట పెరిగినట పుట్టెనట పెరిగినట పుట్టెనట పెరిగినట కళ్యాణ కంసలియకు రాములట స్వాములట కళ్యాణ కౌసల్యకు రాములట శాములట కళ్యాణ కంసలియకు రాములట స్వాములట కళ్యాణ కౌసల్యకు రాములట శాములట రాములట స్వాములట రాములట సాములట రాములట స్వాములట రాములట సాములట స్వప్నమూల గంటి స్వామి తమ్ములట శేషులట స్వప్నముల గట్టి రాని సాములట శేషులట స్వప్నముల గంటి స్వామి తమ్ములట శేషులట రత్నముల గట్టి రాని తమ్ములట శేషులట. రత్నములు రత్నములు దశరథ రాజుగట నలుగురట రత్నములు దశరథ రాజుగట నలుగురట రత్నమూలు దశరథ రాజుగట నలుగురట రత్నములు దశరథ రాజుగట నలుగురట అయోధ్యందు హరి పుట్టెనట పెరిగినట అయోధ్యందు హరి పుట్టెనట పెరిగినట. రామ రామ సీత కాపాడగ రాధా రామ కాపాడగ రాధా రామ కరుణించగరాదా రామ కరుణించగ రాధా రామ కాపాడగ రాదా రామ కాపాడగ రాధా రామ దుష్టదానముల కట్టి దుష్ట దానవుల కష్టము కోర్చి దానముల కష్టము కోర్వను దుష్ట దానవుల కష్టము కోర్వను దానముల కష్టము కోర్వను ఇష్టత బ్రోమయా రామ ఇష్టతతో పుమయా రామ ఇష్టత బ్రోమయా రామ ఇష్టతతో పుమయా రామ పరి విధముల ప్రార్థన చేసి పరి విధముల ప్రార్థన చేసింది పరి విధముల ప్రార్థన చేసింది పరి విధముల ప్రార్థన చేసింది కరుణించగరావా రామ కరుణించగ రావా రామ కాపాడగరావా రామ కాపాడగ రావా రామ 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 సీత రామ 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 సీత కన్యుడనైంది మునివర తాప
రస దర్శన భాగ్యములటల్ మాన్యతగాంచె మా క్రతువు మాన్యతగాంచె నా యొక్క క్రతువు పాపములు హరించే సామాన్యుల కిట్టి భాగ్యమిల అందులకై నన్ను యతలంచు గాది నందనా రాజా నేను ఇచ్చేసిన కారణము తెలియజేయమంటున్నారా? కానీ నేను ఒక యాజ్ఞ నేను కోరుకుంటున్నాను. అది మాట తప్పకుండా నాకు ఇచ్చినట్టయితే నేను చెప్పదు కదా. జయ శ్రీరామచంద్ర భగవానికి. దశరథ రాజా నీ కుమారుల నా వెంట బంబు 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 దశరథ రాజా మారీచ సుబాహులు యజ్ఞమంత పాడు చేసి మారీచ సుబాహులు యజ్ఞమంత పాడు చేసి మారీచ సుబాహులు యజ్ఞమంత పాడు చేసి మారీచ సుబాహులు మా యజ్ఞమంత పాడు చేసి పారిపోవుచున్నరయ్య కతువులగా పాడుమయ్య దశరథ నీ కుమారుల మా వెంట బంపు దశరథ రాజా నీ కుమారుల నా వెంట బంపు దశరథ రాజా నీ కుమారుల నా వెంట బంపు దశరథ రాజా విజయగలరు యతి వర విను మాపతి పాలలేని చేయగలరు 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 యతి వర విను మాపతి వసముగాని రక్తసుల వసులలో వెలసినార యతి వర విను మాపతి పాలలేని చేయగలరు యతి వర విను మాపతి. ఓ మునిచంద్రమా, ఏమి నెరవేరినటువంటి ఆ పసిబాలని వెనుక పంపన్నావు స్వామి, ఎలా పంపగలనయ్యా? అవును కదా. ఆ దుష్ట రాక్షసులు వచ్చి నా యజ్ఞంలో మధుమాంసం తల్లి నా యజ్ఞం భంగం చేస్తున్నవారు కదా. రామలక్ష్మణుడు నేను వెనువెంబడి పంపమంటున్నావా? అవును కదా. జై శ్రీ రామచంద్ర మహారాజుకి. రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో లీలా దుర్గలరు ఎటులా జయించగలరు, రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో భయము తోడ బలిగే రావు బాలకులను తోడు, భయము తోడ బలిగే రావు బాలకులను తోడు, భయము తోడ బలిగే రావు బాలకులను తోడు, బాలాను కులముగా గనరు వారి మహిమలు బాలకులను తోడు, భయము తోడ బలిగే రావు బాలకులను తోడు, భయము తోడ బలిగే రావు బాలకులను తోడు, భయము తోడ బలిగే రావు బాలకులను తోడు. ధరణి శ్రీ కల్పకురి హరి భజన డింబకులకు వరమూలి శివార్ని వాంగలతో వాంగవరయు, ధరణి శ్రీ కల్పకురి హరి భజన డింబకులకు, హరి భజన డింబకులకు, హరి భజన డింబకులకు. నీకాను పూలమైన
ముందు అభయం చేయకొని మరి విశ్వామిత్రుడు మరి అడగరాని కోరికే అడిగాడు. అప్పుడైనా రామలక్ష్మణులు ఆ రామలక్ష్మణులను ఏక్యం కాపాడమని కోరాడు. అందులోన మరి దశరథ మహారాజు నిరాకరించాడు. అప్పుడు కులగురు అయిన వశిష్ఠుడు ఎలా వస్తున్నాడో చూడండి. కంటి రాములంటి ఏమో కంటి రాములంటి ఏమో కంటి రాములంటి కంటి రాములంటి ఏమో కంటి రాములంటి ఏమో కంటి రాములంటి కంటి రాములంటి ఏమో కంటి రాములంటి స్వామి మాక పేరట్ల మరి పిట్టగుడు పెట్టినట్టున్నది. పిట్టగుడు పెట్టినట్టు అంటే మరి మాకు అనుభవం కట్టినది ఏం చేద్దాం. వాళ్ళకి అవునయ్యా. అయితే తెల్లని ఊరు మరి తెల్లని డ్రెస్సు మరి అందులో కలిసిపోయావు. మేము పెద్దలం నువ్వు గట్లా తీసుకున్నట్టు మాట్లాడుతుంది కదా. అవును పెద్దలం అయ్యా, పెద్దలం పెద్ద గురువులం. అనవద్దు. మీరు చెప్పిస్తే నేను శాపం పెడతాం. శాపం పెడితే మాకేమవుతుంది? మీకు ఏమైతే శాపం పెడితే మీకు తగ్గుతుంది అది. అయితే శాపాలు పెడితే మీరు మంచిగా అంటుకోవచ్చు. నేను అనుకుంటాను శాపం అంటే శాపం అంతేనా? సరే అట్లా అనద్దయ్యా. అట్లా శాపం శాపం పెడతారు. సరే నీ పేరు వశిష్ఠ మహారాజు అంటారు. మహాముని నీవు తపోధనువి. సరే ఇప్పుడు ఎడిపోతున్నావు? అయోధ్య మహారాజు అయోధ్యపురి దశరథ మహారాజు కుమారులకు నీవు ఉపాధ్యాయునివి. నీ పేరు వశిష్ఠుడు. నా పేరు వశిష్ఠుడు. రామలక్ష్మణుల వారికైనా చదువులు శాస్త్రాలు చెప్పిన యుద్ధ బుద్ధి నేర్పిన వాడిని నేను. వాళ్ళ కులగురు అక్కడికి పోతున్నావా? రామ 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 రణ జయ భీమ రామ 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 సీత రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ 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 రణ జయ భీమ రామ రామ రణ జయ భీమ రామ అయోధ్య రామ వారి కుమారుల రామలక్ష్మణులను పంపుటకు సంకోచించుతున్నారు. వారి మనములైన మీరైనా తెలియజేయము కదా. ఇక మీరు ఎవరయ్యా? అవును నేను విశ్వామిత్రుడేనా? నేను విశ్వామిత్రుడిని. బ్రహ్మ ఋషి విశ్వామిత్రుడు. దశరథ మహారాజు నీకు కోరలు ఇస్తున్నాని అభయం ఇచ్చింది. మళ్ళీ కాడాడుతుందా? అవును కదా. ఏమయ్యా వెళ్ళి ఏందయ్యా తొందరగా వెళ్ళి అయ్యా చెప్పండి కొడుకొట్టు పొడగొడుతులేమో చెప్పను. డాబోటలో పోయి చెప్పండి. నేను వచ్చినట్టు అయిపోయినా మన పని. నువ్వు ఏ పని కట్టినావు? ఆయనతో ఏమి సంపాదిస్తాను? అడిగిన కదా నాకు దశరథ మహారాజు అభయం ఇచ్చినాడు. తినడం చూస్తున్నాడు, అభయం ఇచ్చినాడు. ఇప్పుడు కళ్ళడాడుతుండ్రు, వచ్చాడు చేయమని చెప్పాడు. ఆహా అయితే నేను ఇక్కడికి వచ్చాను, నాకు అభయం ఇచ్చావు, నేను ఏది ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఇవ్వనంటున్నాను రామలక్ష్మణులు అన్ని తోడు చెప్పాడు. సరే మరి నువ్వేం చెప్తావు? నేను దశరథ మహారాజు దగ్గర పోయి అడుగుతాను. అతను పోయి ఇష్టపోదని చెప్తావు. చెప్పండి పోయి. ఓహో మీకు ఏ సహస్రవందనములు కదా స్వామి. మీరు వచ్చినటువంటి విషయం ఏంటో నాకు తెలియదు కదా స్వామి.
ఆ దశరథ విశ్వామిత్రుల వారికి నీ కొడుకులను అభయం ఇస్తున్న కోరుతానని ఇప్పుడు పలగాయటాన్ని ఎంత పెద్ద రాజు అవడానికి సరే వారికి ఏం భయం లేదు వారికి భయం లేదు. వాడిని విద్యామిత్రులు నేర్చుకున్న వాళ్ళు వారికి భయం లేదు. అది విశ్వామిత్రుడు వెనువెంబడి తోలించదు కదా. సరే స్వామి, మీరు అని నింపగానే రామలక్ష్మణుడు విశ్వామిత్రుడు నేను వెంబడి పంపించారు స్వామి, మీరు వెళ్ళండి. ఎవరి అయ్యా ఓ వశిష్ఠుడా, నీ రాకడ కొంతసేపు నీ పోకడ కొంతసేపు నడవండి. రామ 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 సీత రామ 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 సీత రామ 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 అయోధ్య రామ. కుమారులారా నాన్నగారు ఇదే మీకు 10,000 వందనములు కదా. కుమారులారా చల్లగా వర్దిల్లండి. మమ్మల్ని చెప్పమంటున్నారా? యజ్ఞ రక్షణార్థమై యజ్ఞ రక్షణార్థమై యజ్ఞ రక్షణార్థమై సానుభూతి గోరెను గాది సూనుడు గాన మీరు వారితో కూడనేది కాననమున రక్కసుల దిల్ల ఖండించి రెండు కొండో కుమారులారా, మన రామలక్ష్మణులారా, మీరు ఆ మన విశ్వామిత్రుడు వెనుకబడి వెళ్ళి అతని యొక్క యజ్ఞ రక్షణ గావించి జయప్రదులై తిరిగి రండి కుమారులారా. తండ్రి గారు మీ సరే కుమారులారా, ఈ విశ్వామిత్రునికి నా కుమారులను అప్పగించినాను. మునివర నీకు సమ్మతితోను మునివర నీకు సమ్మతితోను మునివర నీకు సమ్మతితోను మునివర నీకు సమ్మతితోను ఇచ్చేదాను ఈ బాలురను ఇచ్చేదాను ఈ బాలురను ఇచ్చేదాను ఈ బాలురను ఇచ్చేదాను ఈ బాలురను. రామ రామ రణ జయ భీమా రామ రామ రణ జయ భీమా తారక నామ దశరథ రామ తారక రామ దశరథ రామ 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 సీత రామ 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 సీత జై జై రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ పవన రామ పటాభి రామ రావణ రామ పటాభి రామ. కుమారులారా, మీరు విశ్వామిత్రుని వెంబడి వెళ్ళి జయప్రదులై రండి పోండి కుమారులారా. మీ ఆజ్ఞానుసారం అలాగే వెళ్ళదాం తండ్రి గారు. సరే వెళ్ళి రండి. జై శ్రీరామచంద్ర భగవానికి వెళ్ళేదాము వేగమనేము రాము వేగరమను వెళ్ళేదాము వేగిరమును వేగమేను చల్లగాను సరసముతోను చల్లగాను సరసముతోను చల్లగాను కరతముతోను చుండుము రామ ఉల్లాసముగా రామ ఉల్లాసముగా వెళ్ళి వచ్చడం మరొక వినుమా వెళ్ళి వచ్చలను మరొక వినుమా ఉండుము రామ ఉల్లాసముగా ఉండుము రామ ఉల్లాసముగా ఉండుము రామ ఉల్లాసముగా ఉండుము రామ ఉల్లాసముగా రామ రామ రణ జయ భీమా రామ రామ రణ జయ భీమా తారక రామ దశరథ రామ తారక రామ దశరథ రామ ఆ రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ వెళ్ళే రాము వేగమేము వెళ్ళేదాము వేగిరముగను. ఓయ్ దశరథ మహారాజా, మీ కుమారులను తీసుకొని వెళ్ళగలను. మీరు సంతోషంగా ఉండండి. మేము తిరిగి మళ్ళీ వచ్చాము కదా. సరే స్వామి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అవును కదా. జయ శ్రీ రజా రామచంద్ర మహారాజుకి రామ 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 సీత పావన కేశవ కృష్ణ మురాహరి పావన కేశవ కృష్ణ మురారి ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
మనుషుడు చచ్చరు దాని మచ్చరు మనుషుడు చక్కగా దాని రామ రామ రణజయ భీమా రామ అయోధ్య రామ పావన రామ పటాభి రామ 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 రణజయ భీమా అచ్చరు రామ ఇష్టర తాడగి ఓహో రాఘవ రామచంద్ర ఆ తాటకి అనే రాక్షసి వచ్చి దాని మతమార్చుడు కదా. ఎట్లు కొట్టుతూ ఎదివర నేను ఎట్లు కొట్టుతూ ఎదివర నేను ఎట్లు కొట్టుతూ ఎదివర నేను ఎట్లు కొట్టుతూ ఎదివర నేను అనవానము ఖ్యాతిగా పట్టి దూతగబారము ఖ్యాతిగా పట్టి అనవానము ఖ్యాతిగా పట్టి దూతగబారము ఖ్యాతిగా పట్టి మనతిని కొట్టుట పాపమట్టిని మనతిని కొట్టుట పాపమటంటివి ఎట్లు కొట్టుతూ ఎదివర నేను మునివర వినుమా సమ్మతితోను తిరిగొట్టుడ పాపమలగిని బాణము వట్టెల పనతిని కొట్టెల బాణము వట్టెల పనతిని కొట్టెల ఎదివర వీరు సమ్మతితోను భగవానికి ఓ రాఘవానికి అద్భుతంగా అంటున్నావా? పాతకి రక్కసి పనతి జాతి పాతకి రక్కసి పనతి జాతి గురులను బట్టి బాధలు పెట్టెను గురులను బట్టి బాధలు పెట్టెను పొట్టుము రామ కోమల రామ శ్రీరామచంద్ర భగవానికి ఓ రాఘవ రామచంద్ర దానిని కొట్ట నీవు పాపం వంటివా? దానికి కప్పినచ్చు ఆ పాపం అంతా నాది కదా. జయ వదిత మామనికి బాణము బట్టెల వేడిని ఆ బాణము బట్టెల బాగుగా కొట్టెల బాణము బట్టెల బాగుగా కొట్టెల బాణము బట్టెల బాగుగా కొట్టెల బాణము బట్టెల బాగుగా కొట్టెల బాణం ఆ రక్కసి బట్టెల మనమకరించెల రక్కసి బట్టెల రామనరించెల ధిక్కరించిదా ఎదివర వీను ఏగముతోను ఎదివర వీను వేగముతోను బాణము వట్టెల బాగుగా కొట్టెల నేను ఆడిదాని నువ్వు ఆడిదానని
ఇప్పుడు జలం చేత ఎందుకు హృదయమందునయుగా జలం చేత బట్టి నేను హృదయమందు వేస్తురా జలం చేత బట్టి నేను హృదయమందునయుగా జలం చేత బట్టి నేను హృదయమందు వేస్తురా దివ్య నమ్ముకోరవాడి ఇంతలోన ఇప్పుడు ఈ నమ్ముకోరవారి ఇంతలోన ఇప్పుడు దివ్య నమ్ముకోరవాడి ఇంతలోన ఇప్పుడు ఈ నమ్ముకోరవారి ఇంతలోన ఇప్పుడు మర్యాద నీకు నాకు మైనలేని లేవుగా ఏం మాట్లాడి రచిత మామూనికి రక్త దుర్లబట్టి నేను రణములో రచించదన్ రక్త తీరమిందు బట్టి రక్త తీరమిందు బట్టి పక్క నిలబట్టదన్ రక్త తీరమిందు బట్టి పక్క నిలబట్టదన్ గంటి బట్టదావు ఎక్కువేమి నాగికన్ గంటి బట్టదావు ఎక్కువేమి నాగికన్ మక్కువతో నీవు నాదు వైమలయ్యలేవుగా మక్కువతో నీవు నాదు వైమలయ్యలేవుగా రక్త దుర్లబట్టి నేను రణములో రచించదన్ రక్త తీరబట్టి నేను రణములో రచించదన్ రక్త తీర నిన్ను బట్టి పక్క నిలబట్టదన్ రక్త తీర నిన్ను బట్టి పక్క నిలబట్టదన్ ఇక్కడ ఏక్యము యజ్ఞము గావించుము ఓ రాఘవ రామచంద్ర యజ్ఞము చేయన గాని వాళ్ళు రాక్షసులు అతి మాయావాదులు మీరు ఏమరపాటు తగదు కదా ఏ టైంలో ఎప్పుడు వచ్చేదరో ఎవరికి తెలియకుండా కదా మేము కావాలి ఉంటాం నువ్వు గాని ఓ మనీశ్వర మేము తగు జాగ్రత్తతో ఉండము మీ యాగాన్ని పరిపూర్ణం చేయండి ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జై బోలో శంకర్ భగవానికి ఓం శివ శంకర పాప భయంకర ఓం శివ శంకర పాప భయంకర పాలన చేయుమి రావే శంభో పాలన చేయుమి రాయే శంభో పాలన చేయుమి రావే శంభో పాలన చేయుమి రాయే శంభో జై శ్రీరామ్ మహర్షా విను మధువాన్ సంబులు మక్కువ తోడను చేబూని మక్కువ తోడను చేబూని మునము గానము నీశ్వర యాగము మునము తోనము నీశ్వర యాగము నలువంగానే భంగము చేతుము నలువంగానే భంగము చేతుము జయ బోలో శంకర్ భగవానికి ఆ మత్తు పానీయము తీసుకొని వెంటనే ఆ విశ్వామిత్రుడి యొక్క యాగాన్ని భంగం చేయడం పద బోలో శంకర్ మహారాజ్ కి సుబాబు వినుమిక తుసురు పూతముగా సుబాబు వినుమిక తుసురు పూతముగా రవసముతోను రక్త పాదములు రవసముతోను రక్త పాండములు చలముల బట్టి ఇరుముల పోయద కలుగుగ వట్టి ఇరువుల పోయల ఇంపుతోల మనకింకరకం సుబాబు వినుమిక తుసురు పూతముగా శంకర్ మహారాజ్ కి ఓ సుబాబుడా నువ్వు అను విధముగానే ఆ యాగం భంగం చేయగలను పోదాం పదం జై శ్రీరామ్ ఓ లక్ష్మణ జై శ్రీరామ్ అదిగో మారిదాసి పనులు వచ్చుతున్నారు జై శ్రీరామ్ వారిని నా బాణిలోన పీతల బాణం ఇమ్మైలోన నిమ్మున రాక్షసి నిమ్మున గూండల నిమ్ముల రక్తము నిమ్ముల గుండెల రమ్మున రక్కసి నిమ్మున గూండల రమ్ముల రక్తము నిమ్ముల గుండెల సమ్మతించి ముని యాగము గాంజల సమ్మతించి ముని యాగము రాజల నిమ్మున రక్కసి నిమ్మున గూంజల గిర 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 అనతో గిర 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 అనతో నర 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 అనతో నర 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 నర
సమ్మతి సయ్యని ఇప్పుడు చేరుదాము సమ్మతితో మిథిలపురము సయ్యనిప్పుడు చేరుదాము రమ్ము రాఘవా లెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవా లెమ్ము రాఘవా నీవు రమ్ము రాఘవా శ్రీరామచంద్ర భగవానికి ఓ మౌని గాది నందన పొరము మౌని గాది నందన పొరము కక్కునని పురు మౌని గాది నందన పొరము రామనమ్ము సంతతంబు నాయనతి వరమౌని రామనమ్ము సంతతంబు నాయతి వరమౌని ఆయనతి వరమౌని గాది నందన పొరము కక్కునని పురు మౌని గాది నందన పొరము కక్కునని పురు మౌని గాది నందన ఓ అది ఇక్కడ నువ్వు అన్న విధంగానే పోదాం పదము అవును కదా రామ 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 సీత రామ 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 సీత రావణ కేశవ కృష్ణ మురారి పావన కేశవ కృష్ణ మురారి వాసుదేవ చౌరీ రామ వాసుదేవ చౌరీ రామ వాసుదేవ చౌరీ రామ వాసుదేవ చౌరీ రామ ఓ దేవా ఇది పేద భూమిపై కనిపిస్తున్నది ఈ కారణం ఏమిటో తెలుసు కదా ఓ అద్భుతంగా అంటున్నారా అవును ఈ ప్రతి శాపమున పడి ఉన్న అహల్య ఇక్కడనే ఉన్నాడు కదా పాశాలమై ఉన్న మహేంద్రమా శ్రీరామచంద్ర కృపా చేయున మీద నీ మీద ప్రేమగని మీద ప్రేమగని నియమించి వచ్చితిని మీద ప్రేమగని నియమించి వచ్చితిని శాపము తీరే ఈ రూపము మారెను స్వామి శాపము తీరే ఈ రూపము మారెను స్వామి శాపము తీరే నీ పాదధూళి సోకగనే శ్రీరామ నీ పాదధూళి సోకగనే శ్రీరామ ప్రతి కడకు పోదు హితవు దోవాదు అతి కడకు గోదో ఇతకు తోవాదు ప్రతి కడకు పోదు హితవు దోవాదు అతి కడకు గోదో ఇతకు తోవాదు సంతతమున కల్పపురి స్వామి కోట తీర్పు శ్రీరామచంద్ర కుమారేయున శ్రీరామచంద్ర కృపా చేయున మీద శ్రీరామచంద్ర కుమారేయున శాపము తీరే శిలానై పడి ఉన్న నేను నీ పాదాలు తాకినంతలో కృతజ్ఞరాలనైతుంది కదా ఈ పాదం కసిగనేమో కదా ఈ పాదంలో ఒట్టేదరమని చెప్పి అహల్య శ్రీరాముని పాదాలు ఒత్తుతున్నదట ఓహో మహేంద్రమా ఈ శిలా నా పాదము దాగినంతలో చక్కని స్త్రీ అయి ఉండేను కారణం ఏమో తెలుపము జై శ్రీరామచంద్ర భగవానికి శిలయు శాసనము వదిలే శీఘ్రము గనువో రామ శిలయు శాసనము వదిలే శీఘ్రము గనువో రామ శిలయు శాపము వదిలే శిలను శ్రీరామచంద్ర భగవానికి
నందీశ్వర ఈ శాపం ఎవరి వలన అయినదో తెలుపు కదా. ఓ అద్భుతంగా అంటున్నారా? జై శ్రీరామచంద్ర భగవానికి భక్త శాపము కిట్లు బడి ఉండే నాయ రామ 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 భక్త శాపము కిట్లు జగత్తముగా కల్పగురి చూడవైతోను భక్త శాపము కిట్లు బడి ఉండే నాయ రామ భక్త శాపము. ఇప్పుడు నీ భర్త హిమాలయ పర్వతంలో తపస్సు చేసినవాడు. అతని సన్నిధానమునకు ఓము, నా మాట నమ్ము. అందరికి దండం పెట్టి ఒకసారి చూడండి. పరమ పవిత్రమైన అహల్య కొన్ని వేల ఏళ్ల నుంచి మరి ఒక శిల అంటే ఒక రాయి అవతారాన్ని అసురముగను రాచితి నదివరం, అసురముగను రాచితి అతివరం, ఊదరవేషము బుద్ధి కుశలమున, ఊసురవేషము బుద్ధి కుశలమున. ఇప్పుడు రామబ్రహ్మ ఎలా చూడ. జై బోలో శంకర్ భగవానికి. ఓం శివ శంకర పాప భయంకర పాలన జయం రాయే శంభో. మృత్యుంజయ శివ ముఖ్య రూప హర సత్యానంద శివ శంకర హర సత్యానంద శివ శంకర హర. వెంకాదిపుడం రావణ సురుడను శంకర భక్త శ్రీలంక చరిత్రుడా. శంకర భక్త శ్రీలంక చరిత్రుడా. శంకులేఖర విచంద్ర మానవుల దిక్కు మనిషిని సంతనుంటిరా. భార్యలు 20,000 పుత్రులు శౌర్యవంత 1,10,000. భార్యలు 20,000 పుత్రులు శౌర్యవంత 1,10,000. శౌర్యవంత 1,10,000. శౌర్యవంత 1,10,000. హనుమలు ముని మలువలు లెక్కింపగా, హనుమలు మనుమలు లెక్కింపగా, హనుమలు ముని మలువలు లెక్కింపగా, హనుమలు మనుమలు లెక్కింపగా, వనజాక్షియుడు సంతని కనుకొని వనజాక్షనకై వన సౌఖ్యంబ, వన సాక్షునుడై ఘన సంపన్నుడా. వంకాదీపక్ వంకాదీపుడం శంకర భక్తుడ రంక చరిత్రుడ శంకులేఖర. వంకాదీపుడం రావణ సురుడను శంకర భక్త శ్రీలంక చరిత్రుడా. శంకర భక్త శ్రీలంక చరిత్రుడా. చూసేదాను. అవును. జై బోలో శంకర్ భగవానికి. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో శివాయ నమో శివాయ. అదిగో సూర్యుడు ఎక్కడ వీరులు పలపడి వచ్చింది పలగరాజులు, పదపడి వచ్చింది పరగరాజులు, పలపడి వచ్చింది పలగరాజులు. పదపడి వచ్చింది పరగరాజులు. అదిగో సూర్యుడు ఎక్కడ వీరులు కూడా వెళ్ళాం పలువు కదా. మరి అటునే పోయి వద్దాం బాబు. భక్తుడను శ్రీపతి భక్తుడ భూపతి అని తురునం మిథిలాపురి గది పతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని తురునం స్థితులు పతులు దగదం వేడగ ధనపతి నా తరిచిత చిన్న దేరుగా గణపతి నా తరిచిత చిన్న దేరుగా బంధులు వరిదాతులని సకల బంధులదేనని అందరు ప్రజలు బంధులు వరిదాతులు అని సకల బంధువులేనని అందరు ప్రజలు బంధుడలేనని అందరు ప్రజలు బంధువులేనని అందరు ప్రజలు చిత్తని జనకుడ త్రికల్పతి రాజు
జనక మహారాజు. మిథిలాపురి పట్టణం. మీ యొక్క పట్టణము మిథిలా నగరం. అవును. కానీ నీ కొడుకులు పిల్లలు ఎంతమంది అయ్యా? నలుగురు కూతుర్లు. కుమారులు లేరు కానీ సరే, వీరు నీ గర్భాన జన్మించిన వారు. ఆ సీతాదేవి ఒకనాటి సమయమున నీకు పిల్లలు లేరికి వచ్చి నీవు తపోధనుని ఆ యొక్క గంగానదుట స్నానం చేసి అక్కడ నీవు స్నానం చేసి జపం చేస్తుండగా కనక పెట్టలు జరిగినటువంటి పిల్లని తీసుకువచ్చి సాధినావు. ఆమె పేరు సీతాదేవి. సీతాదేవి. ఆమె చదువుకుంటేనే ఈ ముగ్గురు కూతురు జన్మించారు. మరి ఏంటయ్యా ఇది? ఇది అదే సీతాదేవికి లగ్నం చేయాలని నిశ్చయించుకున్నాను. ఓహో, ఈ యొక్క నలుగురు బిడ్డలంటే చాలా మరి ద్వారం వద్దకు వచ్చి చాలా సేపు అయ్యాను. సరే, బాగా పక్క చిక్కిపోయారు. ఒక మునీశ్వరుడు మూరుడు గడ్డం పెట్టుకున్నాడు, ఒక కర్రెగా ఉన్నాడు, ఒక తెల్లగా ఉన్నాడు. నమస్కారం మునీశ్వర. చల్లగా వద్దు. ధన్యుడనైతిని మునివర తమ దర్శన భాగ్యములముడన్ మాన్యతగాంచి నా యొక్క కర్తవు నా యొక్క పాపములు హరించే సామాన్యుల కిట్టి భాగ్యములకై ననాన్యుల దలంచక దయమతి దూడుము దాది నందన. మునీశ్వర మీ దర్శనమునకు ధన్యుడనైతిని. కానీ ఈ బాలకులు ఎవరో చెప్పు. ఓహో మహారాజా, అటు విధంగా అంటున్నారా? తాటకి సుబావులను వీరు గిటగించి నాది యజ్ఞమును కాపాడుటకై పతిశాపమురాల్య పాశానమైపడి ఉన్న కరుణబోచిన పుణ్య బాలకులయ్యా. ఓహో మహారాజా, తాటకి సుబావులను వధించి నా యజ్ఞమ రక్షణార్థమై వచ్చిన ఈ ముని బాలకులు కదా? అవునా? ఏ దేశమును వీరి వెరగింపు నాకును ఈ దేశమూట ఇటయేమి పని కలిగే ఇటయేమి పని కలిగే. మహారాజు స్వామి, మీరు ఈ దేశమొత్తుతో ఏం పని నాకు తెలియము. ఓ శ్రీరామచంద్ర భగవానికి ఓ సారా దేశము కుమరప్ప వీరిది. 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 నా కోసమని వీరు నయముతో వచ్చిరి. నా కోసమని వీరు నయముతో వచ్చిరి. నయముతో వచ్చిరి. నయముతో వచ్చిరి. తల్లిదండ్రులెవరయ్యా తప్పకాదెలపూడి. తప్పకాదెలపూడి. ఇలలోన మీరిటకు నిపుడారు పెంచులేని. ఇలలోన మీరిటకు నిపుడారు పెంచులేని. నిపుడారు పెంచులేని. నిపుడారు పెంచులేని. జయ శ్రీరాధన మహారాజు. మిత్రాయు కౌసల్యా తల్లియు కైకాదు మిత్రాయు. కౌసల్యా తల్లియు కైకాదు మిత్రాయు. కౌసల్యా తల్లియు కైకాదు మిత్రాయు. ఇలలోన దశరథ రాజు మా తండ్రియు. 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 రాజు మా తండ్రియు. రాజు మా తండ్రియు. మా జన్మమూల చేసిన పాపంబు. జన్మము నా చేసిన పాపము. జన్మా జన్మమూల చేసిన పాపంబు. భయముగా నదిలేను నానందారు కూడా. భయముగా వదిలేను నానందారు కూడా. నానందారు కూడా. శ్రీ కల్పగురి వరబాల కృష్ణులకు. ధరణి శ్రీ కల్పగురి వరబాల కృష్ణులకు. ధరణి శ్రీ కల్పగురి వరబాల కృష్ణులకు. హరిబాల కృష్ణులకు ఆత్మలో గోకులుని. హరిబాల కృష్ణుని ఆత్మలో
చెప్పు మాట చెప్పు. సభా సభ్యులారా చేప మునెక్కు పెట్టి ఈ శివధనుసును విడిసిన వారికి నా యొక్క పూర్తికలిసి వివాహం చరిత్రాన్ని ప్రతిజ్ఞ చేస్తుంటుంది. జనక మహారాజు ఆ యొక్క శివుని విల్లు అనగా శివధనుసును విడిచిన వారికి మరి సీతను ఇస్తానని ఆ సభలో చెప్పారు. అవును, ఈ మిథిలా నగరము సీత పెళ్ళంటే మరి ఎంతో మంది వీరులు, ఎంతో మంది రణవీరేశ్వరులు, బటువాళ్ళు, బ్రాహ్మణులు, ఎంతో దేవతలు వచ్చారు. ఎవరే కూడా మరి పుట్టిపీటలపైకి లేస్తలేరు. నీ ఇష్టానుసారంగా నీవు బలవంతుడమైనా నీవు శివధనుసు విడిచి సీతను పెళ్ళాడతావా? అవును, వాడగలను. అలంకరణ చేయడానికి ఇక్కడ ఈ శాపము నాకు ఇవ్వకపోయాను కదా. అవును, ఈ శివధనుసు మరియు ఇంత నీవు వీరు సురముని 3 కోట్లకు అతల వితల పాతాల లోకమందున ఎదిగిన నీ అంత తీరుడు లేడు. శంకరునితో మరణము లేకుండా వరము తీసుకున్న మహాదేవి ఈ శివధనుసు ఇవ్వకుండా అయిపోయినవా? ఏందయ్యో కాదు, మనకు ఏదో అపశేకమైన కలుగుచుండేను. అవును, కానీ ఇప్పటికైనా ఈ శివధనుసును మించలేదని నేను బాధపడడం కాదు. ఆ సీత ఎవరిని పెళ్లి చేసుకున్నానో ఆ సీతను నేను వనంలో వధించదాను కదా. ఓహో, ఆమెతో ఎవరితో పెళ్లి అంటారు? ఆమెను సుఖ సంతోషం ఉండకుండా మాత్రము నీ మాయతే ఆమెను నీవు ఆటాడిస్తావా? బాగా నా పంచన కొడుక రోగం తిరిగిందా నీకు? బాగా నా పంచన కొడుక రోగం తిరిగిందా నీకు? రోగం తిరిగిందా? బయట రోగం మారిందా? అందరు నవీనక్క నీ బతుకు. ఈ ఇల్లు రెండుగాను విరిచరా, ఈ ఇల్లు రెండుగాను విరిచరా. సీతను కొని ఆడదనే ఇప్పుడు, సీతను కొని ఆడదనే ఇప్పుడు, సీతను కొని ఆడదనే ఇప్పుడు, సీతను కొని ఆడదనే ఇప్పుడు. రామ రామ బారం రామ, రామ రామ బారం రామ, రామ యోధ రామ. అతీశ్వరా, నువ్వు అన్న విధముగా నేను అనుకుని విరిచి ఉంటుంది కదా. పూర్వపులంకల జన్మించిన నా నామము సీతాయందురుగా, 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 పూర్వపులంకల జన్మించిన నా, పూర్వపులంకల జన్మించిన నా, పూర్వపులంకల జన్మించిన నా, పూర్వపులంకల జన్మించిన నా నామము సీతాయందురుగా, నామము సీతాయందురుగా, పూర్వపులంకల జన్మించిన నా నామము సీతాయందురుగా, పూర్వపులంకల జన్మించిన నా నామము సీతాయందురుగా. అప్పుడు రావణ బ్రాహ్మణోత్తములు సీతానడిగిరిగా, అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించిరి తానడిగిరిగా, అప్పుడు రావణోత్తములు పిలిపించిరి తానడిగిరిగా, అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించిరి తానడిగిరిగా, అప్పుడు రావణ బ్రాహ్మణోత్తములు
తెల్లదనుచును చిత్తంబుగను పలికిరిగా చిత్తలంకలో తెల్లదనుచును చిత్తంబుగను పలికిరిగా ఏకంబుగను పలికిరిగా చిత్తలంకలో తెల్లదనుచును చిత్తంబుగను పలికిరిగా పలికిరిగా కనకపు పెట్టెల నన్ను పెట్టియు జడదారికి విడిచిరిగా కనకపు పెట్టెల నన్ను పెట్టియు గంగా నదిలో విడిచిరిగా కనకపు పెట్టెల నన్ను పెట్టియు కనకపు పెట్టెల నన్ను పెట్టియు గంగా నదిలో విడిచిరిగా గంగా నదిలో విడిచిరిగా కనకపు పెట్టెల నన్ను పెట్టియు గంగా నదిలో విడిచిరిగా కనకపు పెట్టెల నన్ను పెట్టియు గంగా నదిలో విడిచిరిగా అప్పుడు జలకుడు తపస్సు చేయగా జడదారికి నే దొరికిగా అప్పుడు జలకుడు తపస్సు చేయగా జడదారికి నే దొరికిగా అప్పుడు జలకుడు తపస్సు చేయగా అప్పుడు జలకుడు తపస్సు చేయగా అప్పుడు జలకుడు తపస్సు చేయగా అప్పుడు జలకుడు తపస్సు చేయగా